నా పేరు జి లలిత. నేను ఈ విజయవాడ పార్లమెంటు స్థానం నుండి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్నాను. మేము ఎందుకని ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నామంటే, మొదటగా మా పార్టీ మన దేశంలో ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలుగా చెప్పబడుతున్నటువంటి సిపిఐఎం కానీ, సిపిఐ కానీ, లేదా నక్సలైట్ గ్రూపులు కానీ, ఇవి ఏవి కూడా ఈ దేశంలో ప్రజల సమస్యలపైన ప్రజా ఉద్యమాలు నిర్మించడం లేదు. ఒకవైపు నక్సలైట్లు దుస్సాహసవాదానికి వాళ్ళు బలైపోయినారు. ఇంకొక వైపు సిపిఐఎం, సిపిఐ ఎన్నికల ప్రయోజనం రీత్యా ఈరోజు వాళ్ళు ఏదో విధంగా ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకొని అసెంబ్లీలో, పార్లమెంట్లో కొన్ని సీట్లు సంపాదించుకునే దానికి పరిమితమైపోయారు. వీళ్ళు ప్రజా ఉద్యమాన్ని గాలికి వదిలేశారు. అయితే ఈ విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కానీ 1948లోనే ఎస్ఎస్ఐ కమ్యూనిస్ట్ పార్టీ సంస్థాపకులైనటువంటి ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త అయినటువంటి కమ్రేడ్ సుభాష్ ఘోష్ ఆనాడే ఐక్య సిపిఐ ఉంటుంది. అప్పటికి ఇంకా సిపిఐఎం విడిపోలేదు. ఆనాడే ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకుని, ఈ దేశంలో విప్లవం రావాలి అంటే, విప్లవాన్ని సాధించాలి అంటే అది ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ అవసరము అనే లక్ష్యంతో సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఈ కమ్యూనిస్ట్ పార్టీని 1948లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా ఏర్పడినటువంటి పార్టీ ఈరోజు 25 రాష్ట్రాలలో ప్రజల సమస్యలపైన, కార్మికులు, రైతులు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా, రైతుల పంటకు గిట్టుబాటు ధర కావాలనని, కార్మికుల సమస్యలపైన, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలపై వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మొత్తం విద్యా విధానం అంతా కూడా కాషాయీకరణ చేయబడుతుంది. దీనికి వ్యతిరేకంగా స్కీమ్ వర్కర్స్ అంటే అంగన్వాడీ, ఆశా, ఈ మధ్యాహ్న భోజన పథకం, ఇట్లాంటి కార్మికులు, అంతేకాకుండా కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈరోజు లక్షల సంఖ్యలో ఈరోజు కార్మికులందరూ కూడా అతి తక్కువ వేతనంతో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటిపైన మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలను నిర్మిస్తూ, అంతిమంగా ఈ ఉద్యమాలు విప్లవం వైపుకు దారి తీసే విధంగా కార్మికులు, కర్షకులందరిలో కూడా చైతన్యాన్ని పెంపొందిస్తూ మా పార్టీ పనిచేస్తోంది. ఇక్కడ విజయవాడ అందులో భాగంగానే ఈరోజు మా పార్టీ తరఫున 151 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగా, అది ఎన్డీఏ కూటమి కానీ లేదా ఇండియా కూటమితో కానీ సంబంధం లేకుండా ఈరోజు ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ లక్ష్యంతో, ప్రజా ఉద్యమాలు నిర్మించడం అనేటువంటి లక్ష్యంతో, అంతిమంగా విప్లవం సాధించడం అనేటువంటి లక్ష్యంతో, అంటే ఈరోజు ఉన్నటువంటి పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ కారణంగానే ఈరోజు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి పోయి ఇండియా కూటమి వచ్చినా, లేదా ఇండియా కూటమి పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చినా ఈ సమస్యల పరిష్కారం కావు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఈరోజు మన దేశంలో స్వతంత్రానంతరం అధికారంలోకి వచ్చినటువంటి పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను పరిరక్షించేవి. అందువల్లనే ఈరోజు మనం చూస్తున్నాం, బీజేపీ నాయకత్వాన 10 సంవత్సరాలుగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదు. ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని
నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల 15 లక్షల చొప్పున వేస్తాను అని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను అని, బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాలతో రైతుల, కార్మికుల అందరి సమస్యలు పరిష్కరిస్తాం, వచ్చేది మంచి రోజులు మీకు తీసుకొని వస్తాము అని ఏ నినాదాలతో అయితే వచ్చినారో ఈరోజు అవి ఏవి కూడా వాళ్ళు పరిష్కరించలేదు. కాబట్టి ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ 50 ఏళ్ళుగా దేశాన్ని పరిపాలించింది. అది కూడా పెట్టుబడిదారులకే సేవ చేసింది కానీ ప్రజలకు సేవ చేయలేదు. కాబట్టి ఈరోజు వీటి ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కావునని మేము భావిస్తున్నాం. అంతేకాదు ఈరోజు మరొక ప్రమాదం అనేది మన దేశాన్ని చుట్టుముట్టుంది. అదేమంటే ఈ బీజేపీ నాయకత్వాన మొత్తం ఈరోజు దేశంలో పెరుగుతున్నటువంటి సమస్యల ఫలితంగా ప్రజలలో అసంతృప్తి రగులుతోంది. అందులో భాగమే లక్షల సంఖ్యలో రైతులు సంవత్సరం పాటు తమ సమస్యలపైన ఉద్యమాలు చేయడం జరిగింది. అలాంటి ఉద్యమాలే నిరుద్యోగానికి, ధరల పెరుగుదలకు రాబోతున్నాయి. కాబట్టి ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో అసలైన శత్రువులైనటువంటి పెట్టుబడిదారీ వర్గం, ముఖ్యంగా అంబానీ, అదానీ లాంటి కంపెనీలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈరోజు ప్రజల యొక్క దృష్టిని మళ్లించి తమ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు హిందూ ముస్లిం సమస్యను ముందుకు తీసుకొని వస్తూ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళు అనేక రకాలుగా ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళందరూ ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, అన్ని కులాల వాళ్ళకి ఒకే సమస్య, నిరుద్యోగము, ధరల పెరుగుదల, ఆడవాళ్లకు రక్షణ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇవి ఈరోజు కార్మికుల సమస్యలు, ఇవి ఈరోజు ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు. కాబట్టి ఈ సమస్యలపైన పోరాడడానికి ఎస్యూసీ కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో నిలబడ్డ ఎస్యూసీ అభ్యర్థి అయినటువంటి నాకు బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి ఎల్ హిమవద్వతి గారు కూడా మా పార్టీ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుపైన పోటీ చేస్తున్నారు. కాబట్టి మా ఇద్దరిని ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా విజయవాడ నగరానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అదేమంటే విభజన హామీ పథకంలో విజయవాడకు మెట్రో రైలు ఇస్తామోనని వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరాన్ని పరిపూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. రాజధాని నిర్మాణం ఆగిపోయింది. అంతేకాకుండా ఈరోజు బుడమేరు ఆధునికీకరణ అనేది జరగాల్సి ఉంది. ఎందుకంటే దానితో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అదేవిధంగా విజయవాడలో లక్షల మంది ఈరోజు విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఐటీ పరిశ్రమలు స్థాపించాలని మేము దీనిపైన ఈ డిమాండ్ లేవనెత్తుతున్నాం. అదేవిధంగా ఈరోజు లక్షల మంది ఈరోజు కార్మికులు ఈరోజు పని లేక చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. కాబట్టి ఏ విధంగా అయితే గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు, అదేవిధంగా విజయవాడ నగరంలో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి అనే డిమాండ్తో మేము ప్రజలను సమీకరించి ప్రజల్లో చైతన్యపరిచి ఈ సమస్యలపైన పోరాడతాము అని పార్లమెంటుకు వెళితే పార్లమెంటు లోపల కూడా ఈ సమస్యలపైన మా యొక్క కంఠం ధ్వనింపచేస్తామని, అదేవిధంగా పార్లమెంటు బయట కూడా ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని మేము విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా పార్టీ గుర్తైనటువంటి బ్యాట్ గుర్తుపైన ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అన్నీ మనీ, మద్యం రెండట్ల మీద డిపెండ్ అయి నడుస్తుందండి. మరి ఇటువంటి కండిషన్స్లో మీరు నెగ్గుకు రాగలుగురా ఈ పార్టీల మధ్యలోనూ? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఈరోజు నిజానికి ఎన్నికలు అనేవి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసి ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు అయితే పోటీ చేస్తున్నాయో అవి తాము ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తాము, ప్రజలకు అనుకూలమైన విధానాలు ఏవి తీసుకొస్తాము అని ప్రజలకు వివరించి ఒప్పించి ఆ రకంగా ఓట్లు వేసుకోవాల్సి ఉంది. అది సరైనది, అది ప్రజాస్వామ్య ప్రక్రియ. కానీ
ఈరోజు దానికి భిన్నంగా ఈరోజు ఏవైతే పార్టీలు ఎన్నికల్లో నిలబడ్డాయో ఇవన్నీ కూడా ఈరోజు పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థను సమర్థించేవే. కాబట్టి వాళ్ళు ప్రజలకు వాస్తవాన్ని సత్యాన్ని చెప్పరు. ప్రజలకు అనుకూలమైన విధానాన్ని తీసుకురావడం అనేది కూడా వాళ్ళ అజెండాలో లేదు. ఈరోజు వాళ్ళు ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అది ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేసేదే. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేదు, ప్రజలను ఒప్పించడానికి ఏమీ లేదు. ఈరోజు ఒక ముష్టి వేస్తున్నారు, ప్రజలకు భిక్షంలాగా వేస్తున్నారు సంక్షేమ పథకాలు. మీకు అవి ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి నిజానికి వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బులు మాకు వద్దు అంటున్నారు ప్రజలు. మాకు పనులు ఇవ్వండి, మాకు ఉపాధి ఇవ్వండి, మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి, మేము గౌరవంగా బ్రతుకుతాం, మాకు ఈ ముష్టి వద్దు అనని ప్రజలందరూ కూడా ఈరోజు అడగడం అనేది జరుగుతుంది. కాబట్టే ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా ఏదో విధంగా ప్రజలను మోసపుచ్చి మభ్యపెట్టి వాళ్ళను కులాన్ని ఉపయోగించుకుంటున్నారు, మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. చివరకు డబ్బులు కూడా ఈ మద్యము వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా ప్రవహింపచేసి ప్రజలను మోసం చేయడం, ఇది మోసం చేయడం తప్ప ఇంకా వేరే ఏమీ కాదు. కాబట్టి మేము ప్రజలందరికీ కూడా మా శక్తి మేరకు ఎక్కడైతే మా పార్టీ ఉందో, ఎంత శక్తితో మా పార్టీ ఉందో అంత శక్తితో కూడా ప్రజలందరిలో కూడా ఈ విషయాలను వివరిస్తూ వాళ్ళని చైతన్యవంతులను చేస్తూ వాళ్ళను ప్రజా ఉద్యమం ఒకటే పరిష్కారం. ఈ విధమైన పెట్టుబడిదారీ ప్రభుత్వాలను 1000 సార్లు మనం మార్చినప్పటికీ కూడా మన సమస్యల పరిష్కారం కావు. ఈరోజు ప్రజల యొక్క ఉద్యమం మాత్రమే పరిష్కారం. ఏ విధంగా అయితే ఢిల్లీలో లక్షల కొద్దీ రైతులు సంవత్సరం పాటు పోరాడినారు, 3 నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి కార్పొరేట్ అనుకూల ప్రజలకు వ్యతిరేకమైన, రైతులకు వ్యతిరేకమైన 3 నల్ల చట్టాలను వ్యతిరేకంగా ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో అదే విధమైన ఉద్యమం ఒకటే మనకు ఉదాహరణ, అదొక్కటే మనకు ఆదర్శం. కాబట్టి ఈరోజు నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళలపైన అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సంఘటితంగా ప్రభుత్వం మెడలు వంచేలా ఈరోజు ఉద్యమం నిర్మించడం ఒకటే పరిష్కారమని మేము ప్రజలందరినీ కూడా ఒప్పిస్తున్నాము. ప్రజలందరూ కూడా మీరు చెప్పేది సరైనదే, కానీ మిమ్మల్ని ఎవరు రాణిస్తారు? ఈరోజు ఎటు చూసినా అందరూ డబ్బుమయం అయిపోయింది, రౌడీయిజం అయిపోయింది, మీడియా బలము, కండబలము, ధనబలంతో ఈరోజు ఎన్నికలన్నీ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరు రాణిస్తారు అని ప్రజలు ఎంతో బాధతో ప్రేమతో అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు వాళ్ళకు ధనం ఉండొచ్చు, కండబలం ఉండొచ్చు, మీడియా బలం ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర సత్యం లేదు, వాళ్ళ దగ్గర ప్రజలపైన ప్రేమ లేదు, వాళ్ళకు ప్రజల పట్ల వాళ్ళకు కన్సర్న్ లేదు. అయితే ఈరోజు ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ దగ్గర ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా ప్రజలపైన, ప్రజల ప్రయోజనం పైన, ప్రయోజనం కొరకు నిలబడి ఉంది. కాబట్టి ఎవరి శత్రువు, ఎవరు మీకు మిత్రుడు అన్నది మీరు అర్థం చేసుకోండి, మీరు నిర్ణయించుకోండి, ఆ రకంగా మీరు నిలబడండి. ఈరోజు మీరు సపోర్ట్ చేస్తేనే శత్రువులకు బలం వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుని మీ శత్రువుకు మీరు బలం ఇవ్వద్దండి, మీ మిత్రులకు మీరు బలం ఇవ్వండి. ఆ రకంగా మీ మిత్రుడు బలవంతుడు అవుతాడు, ఆ రకంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ప్రజలందరినీ కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము. అయితే అది ఒక్క ఎన్నికతోనే కాదు, ఎన్నికల తర్వాత కూడా మేము ఇదే విధమైన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికలు అనేది ఈ ఉద్యమంలో ఒక భాగం మాత్రమే. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ కూడా ఇదే లక్ష్యంగా, విప్లవమే లక్ష్యంగా వాళ్ళు తమ జీవితాన్ని ధారపోసి ఈరోజు ప్రతి నిమిషము కూడా దానికి అంకితమై ఆ రకంగా ఉద్యమాన్ని నిర్మిస్తూ విప్లవ లక్ష్య సాధనకై ఈరోజు మేము పోరాడుతున్నాం. కాబట్టి ఇది ఎన్నికలు అనేది ఒక భాగం మాత్రమే. ఈ విధంగా మేము ఆ లక్ష్యంతో మేము ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ప్రస్తుతం పూర్వపు రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలు అంటే దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా శాసించాయి అధికార విషయంలో. బట్ ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో మీ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ లోకల్ పార్టీ, ప్రాంతీయ పార్టీలకు కూడా మద్దతుదారులు అయిపోయారు. ఏది కూడా ముందుండి నడిపించే పొజిషన్ లేక
వేరే పార్టీలకు వెనుకుండి మద్దతు ఇస్తున్నామని చెప్పి సపోర్ట్ పార్టీల కింద అయిపోయింది. అది దేనివల్ల జరిగిందంటారు మీ పార్టీ ఉనికే కూలిపోతుంది కమ్యూనిస్ట్ పార్టీ అనేది రాను రాను? అది దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎందుకు జరుగుతుంది ఇలా? ఎందుకనంటే మన దేశంలో దాదాపు 1920లలో కమ్యూనిస్టు పార్టీ అనేది సిపిఐ ఆనాడు ఉండింది, ఏర్పడింది. ఆ రోజుల్లో నాయకులు చాలా నీతిగా, నిజాయితీగా, ఎంతో అంకిత భావంతో ఎన్నో త్యాగాలు చేశారు, తమ ప్రాణాలు అర్పించారు, ఆస్తులు ఇచ్చారు, ఎన్నో పోరాటాలు కూడా నిర్మించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయటంలో వాళ్ళకు సరైన అవగాహన లేని కారణంగా వాళ్ళు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయలేకపోయినారు. అది ఒక పెట్టి బూర్జువా పార్టీ. పెట్టి బూర్జువా పార్టీ అంటే అది మధ్యతరగతి చెందినటువంటి ఒక పార్టీగా మాత్రమే మిగిలిపోయింది. అందువల్లనే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అవగాహన కానీ, లేదా కమ్యూనిస్ట్ సంస్కృతి అంటే ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి బూర్జువా వ్యవస్థ యొక్క సిద్ధాంతం ఏమి అంటే వ్యక్తిగతవాదం అనేది, వ్యక్తిగత ప్రయోజనం అన్నది. కాబట్టి దానికి భిన్నంగా సమిష్టి ప్రయోజనము, సమిష్టి సంస్కృతి అన్నటువంటి దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో ముఖ్యంగా నాయకత్వం తీసుకొని రావాల్సి ఉంది. అదేవిధంగా ఈరోజు బూర్జువా జీవితం అంటే పెట్టుబడిదారీ సంస్కృతితో కూడిన జీవితం. ఇది అన్ని రంగాలలో, అది ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, ఈవెన్ ప్రేమకు సంబంధించి కానీ, పెళ్ళికి సంబంధించి కానీ, సెక్స్కి సంబంధించి కానీ, సాహిత్యము, కళలు అన్ని రంగాలకు సంబంధించి బూర్జువా ఆలోచన అనేది, బూర్జువా సిద్ధాంతం అనేది ఉంది. కాబట్టి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ సిద్ధాంతానికి భిన్నంగా కమ్యూనిస్టు విప్లవ సిద్ధాంతాన్ని తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ జీవితంలో ఈ బూర్జువా ఆలోచన, బూర్జువా సంస్కృతిని తొలగించుకునేటువంటి ఒక సోషలిస్ట్ పోరాటాన్ని వాళ్ళు చేయవలసి ఉంటుంది. చేస్తూ ఒక కమ్యూనిస్ట్గా వాళ్ళు మారాల్సి ఉంటుంది. కంప్లీట్గా భిన్నమైన మనిషి కమ్యూనిస్ట్ అంటే ఆ రకంగా మారవలసి ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ, ఆ పోరాటం అనేది ఆ రోజు జరగలేదు. అందువల్లనే వాళ్ళు ఎంత నీతిగా, నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు అంతిమంగా విఫలమవుతూ వచ్చారు. క్రమక్రమంగా వాళ్ళు దిగజారిపోతూ వచ్చారు. అదే దిగజారిపోతూ ఎక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో, వెస్ట్ బెంగాల్లో అధికారంలో 34 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్నారు, కేరళలో ఉన్నారు, త్రిపురలో ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు చేసింది ఏమిటి? ఏ విధంగా అయితే మన బూర్జువా పార్టీలు పరిపాలన చేస్తున్నాయో, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, లేదా ఇతర బూర్జువా పార్టీలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయో ఆయా రాష్ట్రాలలో ఈ పార్టీలు కూడా అదే రకమైన పరిపాలన చేస్తూ వచ్చాయి, అదే రకంగా చేస్తూ వచ్చారు. గ్లోబలైజేషన్ పాలసీని తీసుకొచ్చారు, అక్కడ అమలు చేశారు. ప్రైవేటీకరణ పాలసీని అమలు చేశారు. ఉదాహరణకు బెంగాల్లో వాళ్ళు ఈ ఎస్ఈజెడ్లను అంటే కార్పొరేట్ కంపెనీలకు, మన దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులకు ప్రయోజనం కల్పించేటువంటి ఎస్ఈజెడ్ల ఏర్పాటుకు సింగూరు, నందిగ్రామ్లో వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక బ్రహ్మాండమైన ఉద్యమం చేసి ఆ ఎస్ఈజెడ్ల ఏర్పాటును ఆపగలిగినాము. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉంటూ వాళ్ళు చేసింది ఏమంటే యాక్చువల్గా కార్మికుల్లో చైతన్యాన్ని పెంపొందించాలి, విప్లవ చైతన్యాన్ని పెంపొందించాలి, ప్రజా ఉద్యమాలకు సహకరించాలి. ఆ రకంగా చేయకుండా వాళ్ళు ప్రజా ఉద్యమాలను అణిచివేయడం జరిగింది. ఇప్పుడు కేరళలో కూడా మా పార్టీ అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్మిస్తుంది. అదేవిధంగా బెంగాల్లో చేసింది, అదేవిధంగా త్రిపురలో చేస్తుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ముసుగులో వాళ్ళు చేస్తున్నదంతా కూడా బూర్జువా పార్టీల లాగానే వాళ్ళు ప్రజా వ్యతిరేకమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందువల్లనే వాళ్ళు
ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ప్రేమ, ప్రజల యొక్క గౌరవం అనేది వాళ్ళకి లేదు. అందువల్లనే వెస్ట్ బెంగాల్లో వాళ్ళ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కేరళలో కూడా ఈరోజు వాళ్ళ పట్ల ప్రజలకు ఏమీ గౌరవము, ప్రేమ లేదు. వాళ్ళు కూడా కులాన్ని ఉపయోగించి, డబ్బులను ఉపయోగించి ఆ రకంగా రకరకాల దీనితో వాళ్ళు ప్రజలను మభ్యపెడుతూ అధికారాన్ని నిలబెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందుకనే ఈరోజు వాళ్ళు ప్రజలలో వాళ్ళ పట్ల గౌరవం అనేది పోయింది. కానీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ ఎక్కడైతే పనిచేస్తుందో అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు ప్రజల ప్రేమ, గౌరవము, ప్రజల ఆదరణ పొందుతుంది. ఎందుకంటే ఈరోజు మా పార్టీ ఈరోజు 1948లో ఏర్పడినటువంటి ఈ పార్టీ ఇప్పటిదాకా ఇక భవిష్యత్తులో కూడా ప్రజలు, సామాన్య ప్రజలు ఇచ్చే విరాళాలపైన ఆధారపడి పార్టీ నడపబడుతుంది. ఇన్ని ఏండ్లుగా ప్రజలు ఇచ్చే విరాళాలతో, ఈవెన్ ఈ ఎన్నికలలో కూడా మేము నిలబడింది ప్రజల దగ్గర, ప్రజలు ఇచ్చిన విరాళాలతో, సామాన్య ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే మేము ఎన్నికల ఖర్చు కూడా పెడుతూ ఉన్నాము. కాబట్టి మేము పెట్టుబడిదారుల దగ్గరకు చందాల కోసం మేము పోము. అది మా సిద్ధాంతానికే విరుద్ధం. ఒక కమ్యూనిస్టు పార్టీ పెట్టుబడిదారుల దగ్గర, ధనవంతుల దగ్గర డబ్బులు తీసుకుందంటే అది కమ్యూనిస్టు పార్టీగా ఉండజాలదు. అది కూడా ఒక బూర్జువా పార్టీగా దిగజారిపోక తప్పదు. అందువల్లనే ఈరోజు ఎస్ఓసై పార్టీకి ఆదరణ